జుమా రోజు యొక్క ధర్మాలు సంస్కారాలు తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు నాజ్నిన్. వెల్కమ్ బ్యాక్ టు దీన్ విత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారని అబూ సయీద్ ఖద్రి రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు. ఎవరైతే జుమా రోజు సూరా కహఫ్ పఠిస్తారో వారి కోసం 2 జుమాల మధ్య జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది. అబ్దుల్లా బిన్ బస్ రదియల్లాహు అన్హు గారు తెలియజేస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జుమా రోజున ప్రసంగిస్తుండగా ఒక వ్యక్తి పంక్తులను చీల్చుకుంటూ అనగా మధ్యలో నుండి దాటుకుంటా అని అర్థం అన్నమాట ముందుకు దూసుకొని వస్తుండగా చూసిన ప్రవక్త ఇలా ఆజ్ఞాపించారు, కూర్చో, నీవు ఆలస్యంగా వచ్చావు, చాలా బాధ కలిగించావు అని. అబూదావుద్ నిసాయి. జుమా రోజున ఇమాం ప్రసంగిస్తున్నప్పుడు నీవు గనుక నీ ప్రక్కన కూర్చున్న సహచరునితో నిశ్శబ్దంగా ఉండు అని అన్నా కూడా నీవు ఒక పనికి మాలిన కార్యమునకు పాల్పడిన వాడవుతావు. సహీహ్ బుఖారీ మరియు ముస్లిం రిఫరెన్స్. ఔస్ బిన్ ఔస్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, మీకున్న ఈ రోజుల్లో అన్నిటికన్నా మహత్తరమైన రోజు జుమా రోజు. ఆ రోజు మీరు నాపై దరూద్ అధికంగా పంపండి. ఈ దరూద్ నా వరకు అనుచరులు ఇలా అడిగారు, ప్రవక్త, మీ వరకు దరూద్ ఎలా చేరుతుంది? మీరు చనిపోయి మట్టిలో కలిసిపోతారు కదా. దానికి సమాధానం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, అల్లాహ్ సుబ్హానహు తఆలా భూమిపై ప్రవక్తల దేహాలను నిషిద్ధపరిచారు, అంటే వారి దేహాలను భూమి నష్టపరచదు. అబూదావుద్, ఇబ్న్ మాజా. ఈ హదీసుల ద్వారా మనం తెలుసుకున్న 4 కీ పాయింట్స్ తెలుసుకుందాం. జుమా నమాజుకు త్వరగా వెళ్ళుట అభిలాషణీయం. జుమా ప్రసంగం సమయంలో నిశ్శబ్దంగా ఉండుట తప్పనిసరి. జుమా రోజు సూరా కహఫ్ పఠించుట. జుమా రోజున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై దరూద్ అధికంగా చదవాలి. మరి మీ దరూద్ చదివారండి ఈరోజు? మీకు దరూద్ అంటే ఏంటో తెలియకపోతే ఏం ప్రాబ్లం లేదు, నా వీడియో ప్రతి జుమ్మాకి స్టేటస్ లో ఉండిద్ది దరూద్, అది రిపీట్ చేస్తే మీరు దరూద్ పంపినంటే ఇన్షాల్లా. వల్లాహు అలం. మీకు గనుక నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఒక్కసారి నా ఛానల్ చెక్ చేయండి. నచ్చితే గనుక నాకు తెలిసి నచ్చిద్ది. సో కాబట్టి ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. జజాకల్లాహ్ ఖైర్.